ఈ వీడియోలో మనం యేసుప్రభు వారు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు, అదేవిధంగా యేసుప్రభు వారు తండ్రితో సమానుడని ఏ విధంగా చూపించుకున్నాడు అనే విషయాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లు చూద్దాం. ఈ విషయాన్ని మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక 2 అక్షరాలను గుర్తుపెట్టుకుందాం. ఒకటి జి, రెండోది పి. జి, పి అనే 2 లెటర్స్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం యేసుప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి గుర్తుపెట్టుకోవచ్చు, అదేవిధంగా వేరే వారికి తెలపవచ్చు. ఈ జి అంటే ఏంటంటే, జి అంటే కనపరచబడటం, అదేవిధంగా దేవుని యొక్క గుణములు కలిగి ఉండటం. పి అంటే పేర్లను కలిగి ఉండటం, అదేవిధంగా పనులను చేయటం. మనం బైబిల్లో చూసినట్లయితే దేవునిలాగా ఎవరు గణపరచబడలేదు, అదేవిధంగా దేవుడు కలిగి ఉన్న గుణాలు ఎవరు కలిగి లేరు. దేవునికి ఉన్న పేర్లు ఎవరికీ లేవు, అదేవిధంగా దేవుడు చేసిన పనులు ఎవరు చేయలేరు అని మనం స్పష్టంగా చూస్తాము. ఈ 4 విషయాలు యేసుప్రభు వారు కలిగి ఉన్నారో లేరో అనే విషయాన్ని మనం చూద్దాం. ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. గణపరచబడటం. మీరు దేవుణ్ణి గణపరచాలంటే ఏ విధంగా దేవుణ్ణి గణపరుస్తారు? ఆయన్ను ఆరాధిస్తారు, ఆయనకు ప్రార్థన చేస్తారు, ఆయనకు పాటలు పాడతారు, ఆయన్ను ప్రేమిస్తారు, అదేవిధంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. యేసుప్రభు వారిలో ఇవి అన్నీ కనపడతాయి. యేసుప్రభు వారు తండ్రిలాగా ఆరాధించబడ్డారు. 24 సార్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము యేసుప్రభు వారు ఆరాధించబడ్డారు. అదేవిధంగా యేసుప్రభు వారు ప్రార్థనను స్వీకరించిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా యేసుప్రభు వారికి కొత్త పాటలు పాడిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా యోహాను సువార్తలో చూసినట్లయితే నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు వారు తానే స్వయంగా చెప్పారు. దేవుని మీద ఏ విధంగా విశ్వాసం ఉంచుతామో అదేవిధంగా కుమారుని మీద అంటే యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచమని యేసుప్రభు వారు చెప్పిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా తనను ప్రేమించండి అని చెప్పాడు. తండ్రి కంటేను తల్లి కంటేను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినట్లు నీవు యేసుప్రభు వారిని ప్రేమించాలి అని తండ్రితో సమానంగా చేసుకున్న వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ చూడొచ్చు. అంటే నీవు తండ్రిని ఏ విధంగా కనపరుస్తావో అదే విధంగా నీవు కుమారుణ్ణి కనపరచాలి అని యేసుప్రభు వారు చెప్పారు. తండ్రిని ఏ విధంగా ఆరాధిస్తున్నావో కుమారుణ్ణి అదే విధంగా ఆరాధించాలి. కుమారుడు ఆరాధనకు, ప్రార్థనలకు, స్థితికి అన్నిటికీ యోగ్యుడు అని యేసుప్రభు వారే చెప్పిన వాడుగా ఉంటున్నాడు. యేసుప్రభు వారు దేవునితో సమానంగా తనను తాను చేసుకున్నవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ గణపరచడం ద్వారా మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గుణములు లేదా లక్షణాలు. దేవుడు కలిగి ఉన్న లక్షణాలు ఎవరికీ లేవు అనే విషయం బైబిల్ మనకు క్లియర్ గా చెబుతుంది. కానీ మనం చూసినట్లయితే దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయో కుమారుడైన యేసుప్రభు వారికి కూడా అవే లక్షణాలు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. చాలా లక్షణాలు తండ్రి కలిగి ఉన్నాడు, అవే లక్షణాలు కుమారుడు కూడా కలిగి ఉన్నాడు. కానీ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవటానికి మనం ఒక వచనాన్ని అయితే గుర్తుపెట్టుకుందాం. ఆ వచనం ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా తండ్రి యొక్క లక్షణాలను కుమారుడు కలిగి ఉన్నాడు అని ఎవరితో అన్నా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వచనం ఏంటంటే యేసుప్రభు వారు తాను దేవుడు అని చెప్పుకున్న వచనం. చాలా మంది యేసుప్రభు వారు దేవుడని ఎక్కడ చెప్పాడు అని అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. ఈ వచనమే యేసుప్రభు వారు దేవుడు అని చెబుతుంది. మనం చూసినట్లయితే ఈ వచనంలో అల్ఫాయు ఒమేగాయు నేనే అని యేసుప్రభు వారు చెప్పారు. మనం యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా మొదటి వాడును కడపటి వాడును అని చెప్పుకున్నవాడుగా ఉన్నాడు. అంటే ఆయనే స్టార్టింగ్, ఆయనే లాస్ట్ అని తండ్రి దేవుడు చెప్తే కుమారుడు కూడా అల్ఫాయు ఒమేగాయు. ఆల్ఫా అంటే గ్రీక్ లెటర్స్ లో ఏబిసిడి లాగా ఫస్ట్ లెటర్, ఒమేగా అంటే జీ లాగా జెడ్ లాగా చివరి లెటర్. ఆయనే స్టార్టింగ్, ఆయనే లాస్ట్ అని మనకు తెలుపుతున్న వాడుగా ఉంటున్నాడు. అదే విధంగా చూసినట్లయితే అల్ఫాయు ఒమేగాయు నేనే అనే విషయం నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు తన పేరుని నేను ఉన్నవాడను అని చెప్పిన వాడిగా ఉంటున్నాడు. యేసుప్రభు వారు 7 సార్లు తనకు ఆరోపించుకున్న వాడిగా ఉంటున్నాడు. దేవుని పేరు ఏదైతే ఉందో అదే పేరుని యేసుప్రభు వారు కూడా తనకు ఆరోపించుకున్నవాడుగా ఉంటున్నాడు. తను దేవుడు, పాత నిబంధనలో దేవుడు అని చెప్పుకున్న తర్వాత చూసినట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను. అంటే ఇక్కడ దేవుడు అన్ని కాలాల్లో ఒకేసారి ఉన్నవాడు, సర్వయుగములలో సర్వకాలములలో ఉన్నవాడు అని అర్థము. దేవుడు ఏ విధంగా అన్ని చోట్ల ఉండగలడో యేసుప్రభు వారు కూడా అన్ని చోట్ల ఉండగలడు అనే విషయాన్ని మనకు చెబుతున్నాడు. తర్వాత చూసినట్లయితే ఆయన సర్వాధికారి. సర్వమునకు అధికారి ఎవరంటే దేవుడు.
ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారు కూడా తాను సర్వాధికారి అని చెబుతున్నారు. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే దేవుడు నగు ప్రభు, ఇక్కడ డైరెక్ట్ గా యేసుప్రభు వారు తాను దేవుడు అనే విషయాన్ని తెలుపుతున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క లక్షణాలు, దేవునికి మాత్రమే సొంతమై ఉన్న లక్షణాలు మనము యేసుప్రభు అవే లక్షణాలు చూస్తాము. అదే విధంగా ఆయన దేవుడు అని తాను తన లక్షణముల ద్వారా తెలుపుకున్నవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. ఇవే కాదు, చాలా దేవునితో సమానమైన లక్షణాలు యేసుప్రభు వారు కలిగి ఉన్నారు. మనకు త్వరగా గుర్తుపెట్టుకోవటానికి ఈ వచనం మనకు సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పి అంటే పేర్లు. దేవుడికి ఏ నామం అయితే కలదో అదే నామము కుమారుడికి కూడా కలదు అనే విషయము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. పాత నిబంధనలో దేవునికి ప్రభువులకు ప్రభు అనే బిరుదు కలదు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుప్రభు వారికి కూడా ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. అల్ఫయు ఒమేగాయు అని దేవుని యొక్క పేరు. అదే విధంగా యేసుప్రభు వారి యొక్క పేరు కూడా అల్ఫయు ఒమేగాయు. అదే విధంగా చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు అనుగ్రహింపబడెను అని చూస్తాము. ఆ శిశువు ఎవరంటే బలవంతుడైన దేవుడు. దేవుడు కూడా బలవంతుడు. ఈ శిశువు కూడా బలవంతుడైన దేవుడు అనే విషయాన్ని చూస్తాము. నిత్యుడగు తండ్రి, దేవుడు నిత్యంగా ఉండే తండ్రి. అదేవిధంగా పుట్టిన ఈ శిశువు కూడా నిత్యంగా ఉండే తండ్రి అని చెప్తున్నాడు. ఇంతేకాదు, ఈ విధంగా చాలా పేర్లు తండ్రితో కుమారుడు సమానుడని చెప్పుకున్నవాడుగా ఉన్నాడు. తండ్రికి ఏ పేర్లు అయితే కలవో తనకు అవే పేర్లు కలవు అని తండ్రితో సమానుడుగా ఉన్నాడు అని చూపించుకున్నవాడుగా ఉంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి పనులు అంటే దేవుడు చేసిన పనులు ఎవ్వరూ చేయలేరు. మనం చూసినట్లయితే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. అదేవిధంగా ఈ సృష్టిలో మానవుడు పాపం చేస్తే ఆ పాపములను క్షమించిన వాడుగా ఉంటున్నాడు. ఆ పాపములకు తీర్పు తీర్చిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా తీర్పు సింహాసనం మీద కూర్చొని తీర్చిన వాడుగా ఉంటున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇవే యేసుప్రభు వారు కూడా చేసిన వాడుగా ఉంటున్నాడు. యేసుప్రభు వారు సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. కలిగినదంతయు ఆయన మూలంగా కలిగేను. అంటే ఏదైతే సృష్టించబడి ఉన్నదో ప్రతి ఒక్కటి యేసుప్రభు వారి ద్వారా సృష్టించబడిందని బైబిల్ చెబుతుంది. అదేవిధంగా పాపములు, దేవుడు ఏ విధంగా పాపములను క్షమించేవాడుగా ఉంటున్నాడు, అదే విధంగా కుమారుడు కూడా పాపములను క్షమించిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. దేవుడు చేసిన పాపాలను తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. యేసుప్రభు వారు కూడా తానే తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో క్లియర్ గా చెప్పాడు. అదే విధంగా చివరిగా చూసినట్లయితే తీర్పు తీర్చే దేవుడు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు సింహాసనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాము. తండ్రి అంటే దేవుడు మాత్రమే సింహాసనం మీద కూర్చొని పూజింపబడేవాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే యేసుప్రభు వారు తండ్రితో సమానంగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాము. తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చొని ఆరాధింపబడుతున్నాడో కుమారుడు కూడా తన ప్రక్కనే అదే సింహాసనం మీద కుడిపార్శ్వమున కూర్చొని ఆరాధించబడుతున్నాడు అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఈ విధంగా యేసుప్రభు వారు తండ్రి సమానులు అని యేసుప్రభు వారు చూపించిన వాడుగా ఉంటున్నాడు. అదే విధంగా తను దేవుడు అనే విషయాన్ని చెప్పినవాడు. అంత మాత్రమే కాదు, తాను దేవుడని శిష్యులు నమ్మారు. ఆయన ద్వారా స్వస్థపరచబడిన వారు యేసుప్రభు వారిని ఆరాధించిన వారుగా ఉంటున్నారు. అదే విధంగా చూసినట్లయితే బైబిల్ రాసిన వారు త్రియేక దేవుడిని ఆరాధించారు. ప్రతి ఒక్కరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఆరాధించిన వారుగా ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో. ఇలా ఆరాధింపబడుతున్న యేసుప్రభు వారిని దేవుడు కాదు, తండ్రితో సమానుడు కాదు అంటూ ఒక చర్చి ఫాదర్ ముందుకు వచ్చాడు. ఆ చర్చి ఫాదర్ ఎవరు? ఎందుకు ఆయన యేసుప్రభు వారు తండ్రితో సమానుడు కాదు, తండ్రి ఒక్కడే దేవుడు అని ఎందుకు అన్నాడు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉన్నది గాక. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.